అందరికీ నమస్కారం. మనం రోజూ చూసే కొన్ని గుర్తులు, కొన్ని చిహ్నాలు చాలా పురాతనమైనవి కదా. మరి వాటి వెనుక మనమస్సలు ఊహించని కొన్ని రహస్యాలు, కొన్ని కథలు దాగి ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనమలాంటి రెండు సుపరిచితమైన చిహ్నాల గురించే మాట్లాడుకోబోతున్నాం. అవే శంఖం మరియు చక్రం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంతో పవిత్రంగా భావించే ఈ చిహ్నాలకు మనం పూర్తిగా మర్చిపోయిన ఒక కథ ఉందంటే? ఈ విశ్లేషణలో సరిగ్గా ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. అయితే అసలు విషయానికి వస్తే, ఈ విశ్లేషణలో మనం చూడబోయే ప్రధాన వాదన ఏంటంటే, హిందూ మతంలో ఎంతో ముఖ్యమైన శంఖం, చక్రం వంటి చిహ్నాలు నిజానికి బౌద్ధ మతంలో పుట్టి ఆ తర్వాత కాలంలో వాటికి కొత్త అర్థాలు ఇచ్చారని ఒక వాదన ఉంది. ఇది ఎంతవరకు నిజమో లోతుగా చూద్దాం. అయితే ఈ సమాచారం అంతా కూడా రాజీవ్ పటేల్ గారు రాసిన వైదిక్ యుగ్ కా ఘాల్మేల్ అనే పుస్తకం నుండి తీసుకున్నదే. ఈ పుస్తకంలోని వాదనలను యథాతథంగా వివరించడమే మా ఉద్దేశం. సరే, ముందుగా శంఖం గురించి మాట్లాడుకుందాం. పూజలు, పండగలప్పుడు శంఖం ఊదడం మనందరికీ తెలుసు. దాని ధ్వని ఎంతో పవిత్రమైనది. కాని ఆ ధ్వని వెనుక మనకు తెలియని మరో అర్థముందని ఈ పుస్తకం చెప్తోంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఆసక్తికరమైన విషయం. బౌద్ధంలో శంఖమంటే అజ్ఞానమనే చీకటి నుంచి బయటపడి ఇతరుల మంచి కోసం పనిచేయడానికి ఒక పిలుపన్మాట. కాని ఆ తర్వాత వైష్ణవ సంప్రదాయంలోకొచ్చేసరికి అది కేవలం ఒక పూజా వస్తువుగా, దైవిక ధ్వనికి చిహ్నంగా మారిందని ఈ పుస్తకం పేర్కొంటోంది. చూశారా అర్థం ఎలా మారిందో? ఇక శంఖం తర్వాత మనం చూడబోయే మరో ముఖ్యమైన చిహ్నం చక్రం. దీనిని తరచుగా ధర్మచక్రమని కూడా అంటారు. మరి ఈ పుస్తకం ప్రకారం దీని అసలు కథ ఏంటో చూద్దాం. ఈ పుస్తకం ప్రకారం ఈ చక్రం అసలు పేరు ధర్మచక్రం. దీని అర్థమేంటంటే, బుద్ధుడి బోధనలు అంటే ధర్మం ఆగకుండా నిరంతరంగా వ్యాప్తి చెందాలి అని చెప్పడానికి ఇదొక గుర్తు. అశోకుని స్తంభాల మీద మనము చూసే పురాతన చక్రాలపై గమనిస్తే 24 లేదా 32 ఆకులుంటాయి. ఈ సంఖ్య వెనుక కూడా ఒక ప్రత్యేకత ఉందని ఈ పుస్తకంలో రాశారు. ఆ 32 ఆకులు కేవలం డిజైన్ కోసం కాదు, అవి బుద్ధుడిలాంటి ఒక మహాపురుషుడికి ఉండే 32 గొప్ప లక్షణాలను సూచిస్తాయట. అంటే ఈ చక్రం కేవలం ఒక వస్తువు కాదు, అదొక ఉన్నతమైన ఆశయానికి భౌతిక రూపమన్మాట. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, రచయిత వాదన ప్రకారం ఈ చిహ్నం యొక్క రూపాన్ని మార్చలేదు, కాని దానికున్న పేరుని, దాని వెనుక ఉన్న కథని పూర్తిగా మార్చేశారు. బౌద్ధుల ధర్మచక్రమే విష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రంగా పేరు మార్చుకుందని ఈ పుస్తకం వాదిస్తోంది. సరే, ఏం మార్చారో చూసాం, కాని అస్సలీ మార్పు ఎలా జరిగింది? ఈ పుస్తకంలోని చారిత్రక వాదన ప్రకారం దీని వెనక ఒక పెద్ద ప్రక్రియ ఉంది. దాన్ని మనం సరదాగా ద గ్రేట్ రీబ్రాండింగ్ అనే పిలుచుకుందాం. ఈ మార్పులకు కేంద్ర బిందువు ఎవరు అంటే, బౌద్ధమతంలోని ఒక ముఖ్యమైన వ్యక్తి, అవలోకితేశ్వర బోధిసత్వుడు. ఆయన విగ్రహాలలోని చిహ్నాలనే హిందూ దేవతల చిహ్నాలుగా మార్చారని ఈ పుస్తకం వాదిస్తోంది. ఈ రీబ్రాండింగ్ అనేది 3 దశల్లో జరిగిందని రచయిత వివరిస్తున్నారు. మొదటిది, అసలు అవలోకితేశ్వర విగ్రహం ఉండేది. రెండో దశలో, మధ్యయుగంలో రామానుజాచార్యులు లాంటి వారి ఆధ్వర్యంలో ఆ విగ్రహానికి ఒక కొత్త కథను, ఒక కొత్త గుర్తింపును ఇచ్చారు. ఇక మూడో దశలో ఆ విగ్రహం దాని చిహ్నాలతో సహా పూర్తిగా వైష్ణవ కథనంలో కలిసిపోయింది. ఈ మొత్తం ప్రక్రియను రచయిత ఒకే ఒక్క వాక్యంలో చాలా బలంగా చెప్పారు. ఉన్నవాటికే ఒక కొత్త సాంప్రదాయక పూత పూయబడింది అని ఆయన అభిప్రాయపడ్డారు. సరే, ఇప్పటిదాకా మనం శంఖం, చక్రం గురించి చూశాం కదా. కాని దీని నుంచి మనం నేర్చుకోవలసిన ఒక పెద్ద పాఠమొకటుంది. అదేంటంటే, చిహ్నాలు అనేవి ఎప్పటికీ ఒకేలా ఉండవు. అవి కాలంతో పాటు మారుతూ ఉంటాయి, పరిణామం చెందుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ పుస్తకం సారాంశం ఇదే. మనం చూసే గుర్తులు, చిహ్నాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం గడిచే కొద్దీ వాటి అర్థాలు మారచ్చు, వాటికి కొత్త పొరలు వచ్చి చేరచ్చు. ఒక సంస్కృతిలోని చిహ్నాన్ని మరో సంస్కృతి తీసుకుని దానికి పూర్తిగా కొత్త అర్థాన్ని ఇవ్వగలదు. అందుకే మనం రోజూ చూసే ప్రతి చిహ్నం వెనుక కూడా ఇలాంటి చరిత్ర దాగి ఉంటుంది. చివరగా ఈ మొత్తం విశ్లేషణ మనలో ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్ళాలి.
మన చుట్టూ, మన సంస్కృతిలో ఇలాంటి కథలున్న చిహ్నాలు ఇంకా ఎన్నున్నాయో, వాటి వెనుకున్న అసలు చరిత్రేంటో తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశామా? ఒక్కసారి ఆలోచించండి.